20 రోజులుగా గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సికి సంబంధించి ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. మన మోతిలాల్ చేసిండ్రు. నిన్న కూడా అంటే ఏదైతే అశోక్ సార్ గానీ ఒక పక్క బక్కా జర్సన్ గానీ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇంకా స్టిల్ ఈ రోజు గవర్నమెంట్ చూసుకుంటే డిఎస్సికి సంబంధించి 1:100 అసలు సాధ్యం కాదు, 1:50 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం విద్యార్థుల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే 1:100 అసలు సాధ్యమే కాదు, 1:50 ఇస్తామని చెప్తుంది. మరి ఎట్లా? ఈరోజు మేము మేజర్ గా గ్రూప్ 2 గ్రూప్ 3 అనే అంశం మీద స్టార్టింగ్ నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఉందో అన్యాయం చేసింది కాబట్టి 783 పోస్టులకు ఈ రోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చింది పోస్టులు పెంచుతాము, మరి 1500 గ్రూప్ 2 మరి 3000 ఉద్యోగాలు గ్రూప్ 3 లో పెంచుతామని మాట ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి సందర్భంలో మరి ఏదైతే ఉందో మరి గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఒక టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ కాబట్టి నేను ఆ అంశం మీదనే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి ఈ రోజు మాకేదైతే అన్యాయం జరుగుతుందో మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపుదల విషయంలో మరి దాని సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్నాలు మన మోతిలాల్ కూడా దగ్గర 9 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ నిన్న అశోక్ సార్ గానీ ఒక పక్క బక్కా జర్సన్ గానీ ఇంతమంది ధర్నాలు దీని మీద కొట్లాడుతున్నా కూడా ఇంకా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ రోజు వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 1:50 సాధ్యం అవుతుంది, 1:100 ఇవ్వమని చెప్తున్నారు. మరి ఎట్లా? మరి దీని మీద క్లారిటీ కూడా వాళ్ళు ఇచ్చేసి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో మోతిలాల్ నెహ్రూ ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాకపోవడం అనేది దౌర్భాగ్యం. ఈ రోజు ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో గ్రూప్ 1 అంశం కూడా న్యాయమైన డిమాండే తప్పకుండా, ఎందుకంటే ఆ అంశంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆ అంశంతో పాటు గ్రూప్ 1 అంశం ఏదైతే పెడచెవిన పెడుతుందో మరి దాంట్లో కూడా ప్రభుత్వం మీద ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో నిరుద్యోగుల యొక్క యుద్ధం ప్రకటిస్తాం. కానీ ఈ రోజు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 అంశం ఉందో మరి ఎందుకు సానుకూల నిర్ణయం తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వంకి నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ రోజు 9 రోజుల పాటు మరి ఏదైతే మోతిలాల్ నెహ్రూ ఆమరణ నిరాహార దీక్ష చేసిండో మరి మీకు స్పష్టంగా నిరుద్యోగుల అంశాలు కనబడలేదా అని చెప్పేసి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు మరి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అదే గ్రూప్ 2 అభ్యర్థులు మరి నీకు కావాల్సి వచ్చినప్పుడు మరి ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ధర్నాకి ఏదైతే పిలిపించారో మరి అది కంటిన్యూ అవుతుందా లేకపోతే అది చెప్తా ఉన్నాము. రేపు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలనేది డిమాండ్ తోని రేపు ఏదైతే మా సహచార మిత్రులు మరి పిలిపించారో దాన్ని విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. పెంచే ఛాన్స్ ఎందుకు లేదు, ఎందుకు ఉంది నేను చెప్తా సార్. డిఎస్ పోస్టులు పెంచడానికి దండిగా 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ట్రాన్స్ఫర్ తో ముడిపెట్టిండ్రు, ప్రమోషన్ తో ముడిపెట్టిండ్రు. ఆ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇప్పుడు క్లియర్ అయినాయి కదా, ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ ఇప్పుడు డిఎస్ లో క్లియర్ అయినాయి కదా. మళ్ళీ డిఎస్ పోస్టులు ఎందుకు యాడ్ చేయవు? నువ్వు అన్నదే కదా, అధికారంలో రాగా 20,000 పోస్టులు వేస్తాను. సోమాజిలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి ఈ రోజు కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే 1:50 మేము ఇస్తాము, 1:100 మేము ఇచ్చే ఛాన్స్ లేదు అని డిక్లేర్ చేశారు. మరి దానికి ఏం చెప్తారు? నేను అంటున్నది బట్టి విక్రమార్క మీరు గత ప్రభుత్వంలో ఏమన్నారు 1:100 చేయాలన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎందుకు చేయని అంటున్నావు? ఎందుకు చేయని అంటున్నావు? ఆ ఆన్సర్ నువ్వే చెప్పాలి. అప్పుడు ఎందుకు చేయాలంటావు, ఇప్పుడు ఎందుకు చేయని అంటున్నావు? మరి ఇప్పుడు రేపు బంద్ చేస్తా అంటారు, మరి చేయనిస్తారా పోలీసులు? మరి ఎట్లా? మరి ఇప్పుడే పోలీసులు తెలంగాణకు నిరుద్యోగులతో ఉద్యమాలు చేయడం ఇది కొత్త కాదు. 100% సక్సెస్ చేసి తీరుతాం.